అపరిశుభ్రతకు ఆ గ్రామం కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది కొన్ని గంటల్లో ఆ గ్రామ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధుల తోడ్పాటు, గ్రామస్తుల సహకారంతో కొన్ని గంటల్లోనే ఊరి రూపురేఖలు మారాయి. అందుకు ఉదాహరణే మహబూబ్ నగర్ జిల్లాలోని సల్లోనిపల్లి గ్రామం. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామంలో 384 కుటుంబాలున్నాయి. గ్రామంలో 52 ఇళ్లకు మాత్రమే వ్యక్తిగత టాయిలెట్స్ ఉన్నాయి. బహిరంగ మల విసర్జనతో ఊరిలో పరిశుభ్రత లోపించడంతో ఈ గ్రామంపై జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని 26 మండలాల అధికారుల్ని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దింపి 2 రోజుల్లో గ్రామంలోని ప్రతి ఇంటికి టాయిలెట్స్ నిర్మించాలని టార్గెట్స్ పెట్టారు. స్వచ్ఛ భారత్లో భాగంగా IHHL స్కీమ్ కింద టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. 50 లక్షల దాకా ఖర్చుకు నిధులు సమీకరించారు. యూనిట్ వ్యయం 12,000 కాగా సిమెంట్, ఇటుకలు, ఇసుక, రేకులు సామాగ్రిని వ్యాపారుల నుంచి హోల్సేల్ ధరకు సేకరించి ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా అందించారు. ఇట్లా చేయడం వల్ల ఒక మంచి అవేర్నెస్ మన జిల్లా మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంది. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు అందరినీ కూడా ఒక టీం అలాగా ఏర్పాటు చేస్తూ వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తూ, అక్కడ ఉన్న ప్రజల్ని మోటివేట్ చేస్తూ టాయిలెట్ ఎందుకు కట్టుకోవాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని టాయిలెట్ కట్టుకోవడం చెప్పడము. ఆహా మండలం నుంచి కూడా మేసులు తీసుకొచ్చి వాళ్ళకి చూపించడము, ఈ టాయిలెట్ ఎట్లా కట్టాలా, ఇట్లా కడితే ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మోటివేట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా తీసుకురావడము. బయట ఇటుకల రేట్ ఒకటి ఉంటే మనకు స్పెషల్ రేట్ ఇవ్వడం జరుగుతున్నాయి. అలాగే సిమెంట్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుకుని స్పెషల్ రేట్ తెప్పిస్తున్నాము. అలాగే అందరూ కూడా సహకారం చేసి మనం చేయడం వల్లనే ఇట్లాంటి కార్యక్రమం మనం సాధ్యమవుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడం ఇవన్నీ కూడా మనం మహబూబ్ నగర్ జిల్లాలో చేయాల్సి ఉంది. దానికి ఇది ఒక మంచి ఫౌండేషన్ గా ఉంటుందని నమ్ముతున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగి అందరు అధికారులు ఈ గ్రామానికి రావడం, ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి వచ్చిన అధికారులు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ మండలంలో అన్ని విలేజ్లలో ఆ విలేజ్ చూపించి ఆ తర్వాత ప్రతి విలేజ్ లో కూడా 100% టాయిలెట్స్ కట్టించాలనేటువంటి తపనతో ఈరోజు ఈ యజ్ఞంలా జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. జిల్లాలో తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. త్వరలోనే అన్ని మండలాల్లో చేపట్టనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులు తాపి మేస్త్రీలకు అవగాహన కల్పించేందుకు సల్లోనిపల్లి టాయిలెట్ల నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు. వారం రోజుల క్రితం కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు పరిశుభ్రతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో టాయిలెట్లు నిర్మించుకున్న గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఇలా బాత్రూమ్ కట్టిస్తున్నందుకు మా గ్రామ ప్రజలకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి చాలా ఇబ్బందిగా ఉండేది బయటికి మల విసర్జన పోవడానికి. కాకపోతే ఇప్పుడు బాత్రూమ్ కట్టిస్తున్నందుకు అందరికి ఇక్కడికి పోవడానికి సింపుల్ గా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి ఇబ్బందిగా ఉండదు అంతగా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బాత్రూమ్ కట్టించుకోవడానికి ఇంతగా హెల్ప్, కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి చూసి ఇంతగా హెల్ప్ చేస్తున్నందుకు ప్రజలకు, ఆ తర్వాత అతనే దగ్గరగా ఉండి కట్టిస్తున్నందుకు గ్రామ ప్రజలకు మా కానీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ మండలం లోపల ఫస్ట్ మా విలేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో చాలా మంచి పని చేస్తున్నారు. రింగులు తెచ్చుకున్నాం సార్, రింగులు ఇచ్చారు, ఇటుకలు కూడా తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఏమంటే ఇంకా లాట్రిన్ సంబంధించిన కుండీలు కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ అన్ని ఫ్రీగా గవర్నమెంట్ ఫ్రీగా ఉచితంగా కట్టిస్తుంది సార్ మొత్తం అన్ని మెటీరియల్స్. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర కట్టుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఊరు అందరూ ఒకటేసారి అంటే చాలా సంతోషంగా సార్. మా ఊరే మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇటుకలు, సిమెంట్, ఇసుక ఇవి ఇచ్చింది సార్. రేకులు, కుండీలు, పైపులు ఇస్తుండ్రు సార్. బేస్మెంట్ కట్టడానికే మేస్త్రి వాళ్ళు వస్తారంట అక్కడ నుండి గవర్నమెంట్కి వెళ్ళి. సల్లోనిపల్లి వారిని స్ఫూర్తిగా తీసుకుని హన్వాడ మండలంలోని చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు 100% టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. స్వచ్ఛ భారత్ పై గ్రామస్తులకు కలిగించిన అవగాహనతోనే టాయిలెట్ల నిర్మాణం కొన్ని గంటల్లో సాధ్యమైంది. ఊరంతా ఒకే రోజు 100% మరుగుదొడ్ల నిర్మాణం కోసం సందడి వాతావరణం కనిపిస్తుంది మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామం. రాష్ట్రంలోని అనేక గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలవబోతోంది. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.